వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నా పేరు కిరణ్, గడ్డిపల్లి కేవీకేలో శాస్త్రవేత్త విభాగంలో పనిచేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి హ్యాపీ గార్డెన్ టీం గారికి, తర్వాత ఇక్కడ సండే అయినప్పుడు కూడా మీ పనులన్నీ పక్కకు పెట్టి అటెండ్ అయిన మీ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ఇక ఒక 2 నిమిషాలు మీకు చెప్దామని వచ్చాము. ఇక్కడ ముఖ్యంగా తగ్గించుకోవడానికి హ్యాపీ గార్డెన్స్ వారి యొక్క సహకారంతో కావచ్చు, వివిధ రకాలైనటువంటి క్లబ్తో సహకారంతో కాబట్టి మనము ఈ సేంద్రియ పద్ధతి లోపల, న్యాచురల్ ఫార్మింగ్ లోపల కూడా వివిధ రకాల పద్ధతులను ఉపయోగించి మనం కూరగాయలు అనేది పండించుకోవడం జరుగుతుంది. దీనిలో మనకు కేవీకే గడ్డిపల్లి లోపల మీకు వర్మీ కంపోస్ట్ అనేది నాణ్యమైన వర్మీ కంపోస్ట్ ఉంది. తర్వాత అందుబాటులో ఉంటుంది వర్మీ వాష్ అని లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఆ వర్మీ వాష్ వచ్చేసరికి 50 రూపాయలు లీటర్ ఉంటుంది. అది కూడా మనకు ప్రకృతి సంబంధమైనటువంటి చేసినటువంటి పేడ వాటర్ తో చేసినటువంటి ప్రకృతి ద్రావణంలో ఉంటుంది. కూరగాయలకు మందులు కొట్టకుండా బవేరియా బాసియానా వట్టిశైలం లెకాని అంటే ఈ 2 కూడా మనకు చీడపీడను చంపడం కోసం, అంటే మనం వేప నూనె ఏ విధంగా వాడతామో వేప నూనె, బవేరియా బాసియానా, తర్వాత ట్రైకోడర్మా, సూడోమోనస్, అజోస్పెరిడం, ఫాస్ఫరస్ బ్యాక్టీరియా, పొటాషియం బ్యాక్టీరియా, మనం యూరియా డిఏపికి బదులుగా, తర్వాత వీటన్నింటికి బదులుగా మనకు కూడా మన కేవీకే గడ్డిపల్లి లోపల ఉన్నాయి. ఇదే హ్యాపీ గార్డెన్స్ వారి సహకారంతో కానీ మీకు నెక్స్ట్ వీక్ లో కానీ ఎప్పుడైనా ఒక రోజు మీరు అందరూ అక్కడికి వస్తే భోజనాలు ఏర్పాటు చేసి మీకు అవన్నీ కూడా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో చూపెట్టి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వివిధ రకాలటువంటి తర్వాత మీరందరూ కూడా ఒక రోజు వస్తే, వర్కింగ్ డే రోజు ఒక రోజు వస్తే మీ అందరం కూడా ఒక మీటింగ్ పెట్టేసి సపరేట్ హార్టికల్చరిస్ట్ ఉన్నారు, మనకు మిద్దె తోటల మీద ఏ విధంగా రక్షించుకోవాలి, చీడపీడలు వచ్చినప్పుడు మందు కొట్టకుండా మనం ఏం వాడుకోవాలి, ఆ పాట్ మిక్చర్ ఎట్లా చేసుకోవాలి, వర్మి కంపోస్ట్ ఎంత కలుపుకోవాలి, రెడ్ సైల్ ఎంత కలపాలి, జీవామృతం తయారీ విధానం ఎట్లా చేసుకోవాలి, వేస్ట్ డీకంపోజర్ బాటిల్స్ ఉంటాయి మన దగ్గర. వేస్ట్ డీకంపోజర్ కూడా సేంద్రియ పద్ధతి లోపల ఒక బాటిల్ తెచ్చాను చూపెడదామని. ఇలాంటి చిన్న బాటిల్ వేస్ట్ డీకంపోజర్ ఉంటుంది. అంటే మనకు వేస్ట్ అంతా కూడా మన ఇంట్లో చెత్త చెదారం అంతా కూడా ఒక దగ్గర వేసిన తర్వాత కుళ్ళిపోవడానికి వాడుకోవచ్చు. దీన్ని 200 లీటర్ల వాటర్ లోపల ఈ ఒక మదర్ కల్చర్ వేసేసిన తర్వాత 7 డేస్ తర్వాత రెడీ అవుతుంది. ఫస్ట్ వాటర్ లాగా ఉంటుంది, 7 డేస్ తర్వాత మనకు కళ్ళు లాగా ఫర్మెంటేషన్ వాసన వస్తుంటది. వీటిని కూడా మనం బెల్లం వేసుకొని 2 కిలో బెల్లం వేసుకొని ఏ రోజులు ఉంచిన తర్వాత మనకు వైట్ గా తయారైన తర్వాత మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు వేప నూనె లాగా. తర్వాత మనకు కుండీలో కూడా పోసుకోవచ్చు, ఒక చెట్టుకు 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు పోసుకోవచ్చు. తర్వాత జీవామృతం తయారీ అంటే మనకు కావాల్సినటువంటి ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు బెల్లం, పప్పు దినుసుల పిండి వేసుకుని జీవామృతం తయారీ కూడా ఏ విధంగా చేసుకోవాలి అవన్నీ కూడా మేము ప్రాక్టికల్ గా చూపెడుతుంటాం అక్కడ. కాబట్టి మీరు అందరూ కూడా ఎప్పుడైనా వస్తే మేము అన్ని ప్రాక్టికల్ చూపెట్టి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తుంటాం. ఆ రోజు ఒకరోజు మధ్యాహ్నం కూడా లంచ్ అరేంజ్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకు ముఖ్యంగా మనం రోజు తినేటువంటి తిండి లోపల 2 కలుషిత పదార్థాలు తింటాం, ఒకటి పాలు, ఒకటి కూరగాయలు, ఒకటి. ఎందుకంటే ఈ మధ్యలో న్యూస్ మీరందరూ చదివారు, ఈ పాల ప్యాకెట్స్ లోపల శవాలను భద్రపరచడానికి ఉన్నటువంటి కెమికల్స్ ఫార్మాల్డిహైడ్ వాడుతారని చెప్పి టీవీ న్యూస్ లో చదివారు. ఎంతమంది చదివారు? చేయలేబట్టండి. పాల ప్యాకెట్స్ తయారు చేసేటప్పుడు వాటిని ఏ విధంగా తయారు చేస్తారంటే శవాలను భద్రపరచడానికి వాడేటువంటి కెమికల్స్ ఫార్మాల్డిహైడ్ లాంటివి వాడి తయారు చేస్తున్నారు. కాబట్టి అలాంటివి నిల్వ ఉండడానికి, ఆ వైట్ కలర్ రావడానికి కలిసి మొత్తం కూడా కంటామినేషన్ చేస్తున్నారు. అవి మనం మళ్ళీ తాగుతాం. కాబట్టి పాలు కూడా మీరు అందరూ కూడా ప్యాకెట్ పాల్స్ మాక్సిమం అవాయిడ్ చేయండి. నియర్ బై చాలా విలేజెస్ ఉన్నాయి సిటీల దగ్గర, అక్కడ నుంచి రైతుల దగ్గర తీసుకోండి, రైతులకు లాభం ఉంటుంది. రైతులు కలిపితే వాటర్ కలుపుతారు కావచ్చు కానీ కెమికల్స్ ఏం కలపరు. కాబట్టి మాక్సిమం ఆ పాలు మాత్రం అవాయిడ్ చేయండి. తర్వాత కూరగాయలు కూడా కంపల్సరీ మిద్దె తోట పంటల లోపల వేసినటువంటి కుండీలో పండించినటువంటి కూరగాయలు కావచ్చు, లేదంటే ఆర్గానిక్ స్టోర్స్ నుంచి కానీ రైతుల దగ్గర నుంచి కానీ తీసుకుంటే మనకు మంచి అవకాశం ఉంటుంది. మీకు సేంద్రియ పద్ధతి లోపల మనకు ఏ రకమైనటువంటి పోషకాల గురించి కావచ్చు, చీడపీళ్ల సమస్య కూడా అన్నింటికి కూడా మనకు అందుబాటులో గడ్డిపల్లి కేవీకి ఇక్కడి నుంచి 23 కిలోమీటర్ దూరంలో ఉంది. మీరు అందరూ ఒకేసారి వస్తే మీ అందరం కూడా ట్రైనింగ్ పెట్టి ప్రాక్టికల్ గా కూడా జీవామృతం మన ఇంట్లో ఎట్లా తయారు చేసుకోవాలి, వర్మీ కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఈ వేస్ట్ డీకంపోజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు సలహాలు సూచనలు కూడా ఇస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.